అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పాకిస్తాన్ భగ్గుమంటోంది. తాజా గాజా పరిస్థితులు, ట్రంప్ శాంతి ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ అల్లర్లు జరుగుతున్నాయి. పాక్ పాలకులు ఇజ్రాయెల్ కు అనుకూలంగా వ్యవహరించడాన్ని వ్యతిరేకంగా తెహ్రీక్ ఈ అలబై పాకిస్తాన్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. గత వారం మొదలైన ఉద్రిక్తతలు రోజు రోజుకు తీవ్రమవుతున్నాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. దాంతో ఒక అధికారితో సహా పలువురు ప్రాణాలు కోల్పోయారు. పంజాబ్ లో ప్రధాన నగరమైన లాహోర్ లో అల్లరి మూకలు రెచ్చిపోతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పు పెడుతున్నారు. నగరం మంటల్లో మండిపోతోంది. రోజువారీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. గాజా యుద్ధం ముగింపుపై పాలస్తీనా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుంటే పాక్ హింసాత్మకంగా మారుతోంది. बच्चों के ऊपर ये देखे कैसे भ्रष्ट मार रही है. हमारे पास इतने शहीद हो चुके हैं कि हमारे पास उठाने के लिए जगह नहीं है. रात के इस अंधेरे में हमारा वो कत्लेआम कर रहे हैं. पाकिस्तानी कौम, तुम कब निकलोगे? क्या तुम्हारा ईमान सिर्फ इतना है कि तुम नेतन्याहू का कलमा पढ़ते हो, तुम ट्रम्प का कलमा पढ़ते हो, तुमने कुफर इस्लाम छोड़ के कुफर तस्लीम कर लिया है. क्या तुम इसराइल की रजामंदगी में राजी हो? वो कायदे मिलत इस्लामिया के कंटेनर के ऊपर और डायरेक्ट फायरिंग कर रहे हैं. वो खुदा का खौफ है पूरा पाकिस्तान निकले. ये कत्लेआम हो चुका. పాలస్తీనా ప్రజలకు మద్దతుగా తెహ్రీక్ ఈ లబైక్ పాకిస్తాన్ లాహోర్ ఇతర ప్రాంతాలలో కొంతకాలంగా నిరసనలు చేపడుతోంది. ట్రంప్ శాంతి ప్రణాళిక ప్రకటించిన తర్వాత ఇస్లామాబాద్ లోని అమెరికా ఎంబసీ ముట్టడికి ప్లాన్ చేసింది. వారికి అడ్డుకునేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు హింసాత్మకంగా మారుతున్నాయి. దాంతో ఒక పోలీస్ అధికారితో సహా 5గురు మరణించారు. తమ మద్దతుదారులు అనేక మంది మరణించారని, గాయపడ్డారని టీఎల్పీ చెప్తోంది. गोलियां मारनी शुरू की हुई है. सुबह से हमारे 11 लोग शहीद हो चुके हैं. इस वक्त तक 11 लोग शहीद हो चुके हैं. मुसलसल फायरिंग और शेलिंग जारी है. रेंजर की तरफ से పోలీసుల నిరసనకారులపై జరిపిన కాల్పుల్లో టీఎల్పీ చీఫ్ సాద్ రిజ్వీ గాయపడినట్లు తెలుస్తోంది. కాల్పులకు ముందు ఆయన విడుదల చేసిన వీడియోలో ఫైరింగ్ చేయొద్దని పోలీసులను కోరినట్లు కనిపిస్తోంది. చర్చలకు తాము సిద్ధమని అభ్యర్థించారు. ఈ వీడియోలో తుపాకీ పేలుళ్ల శబ్దం వినిపించింది. మరొక వీడియోలో పలు వాహనాలు మంటల్లో దగ్ధమవుతున్నాయి. ఆందోళనకారులు ఇస్లామాబాద్ వైపుగా వెళ్లకుండా రోడ్లపై షిప్పింగ్ కంటైనర్లను అడ్డుగా పెట్టారు. ఇక వాటిని తొలగించడంతో తాజాగా మరోమారు ఘర్షణలు చెలరేగాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ సునీత. పాకిస్తాన్ లో అంతర్గతంగా రోజు రోజుకు పరిస్థితులు క్షీణిస్తున్నాయని చెప్పొచ్చు. ప్రతి సందర్భం వచ్చినప్పుడు ఏదో ఒక అంశం పాకిస్తాన్ ను పెద్ద ఎత్తున ఉక్కిరి బిక్కిరి చేస్తా ఉంది. అంతర్యుద్ధం లాగా అనేక పరిస్థితులు దారితీస్తున్నాయి. సో ఒక వైపేమో పాకిస్తాన్ కు పొరుగున ఉన్నటువంటి భారత్, అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలతో నిత్యము ఏదో రకంగా గొడవలు పెట్టుకొని యుద్ధానికి పరిస్థితులు కొని తెచ్చుకునే పరిస్థితి కనబడతా ఉంటే, ఇప్పుడు తాజాగా పాకిస్తాన్ లో అంతర్యుద్ధం లాంటి పరిస్థితులు కూడా ఏర్పడబోతున్నాయని తెలుస్తా ఉంది. ఎందుకంటే మనం గతంలో చూస్తాం, బెలూచిస్తాన్ అంశంతో నిత్యంగా సంవత్సరాల తరబడి అక్కడ ఇటు పాకిస్తాన్ ఆర్మీకి, బెలూచిస్తాన్ కు సంబంధించి లిబరేషన్ ఆర్మీకి మధ్య యుద్ధం కొనసాగుతోంది. ప్రత్యేక దేశం కోసం వాళ్ళు పోరాటం కొనసాగిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పుడు తాజాగా పాకిస్తాన్ కి సంబంధించి ఏదైతే నిన్న జరిగిందో ఇజ్రాయెల్ గాజా శాంతి ఒప్పందం పైన పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో నిన్న ఇస్లామాబాద్ అమెరికా రాయబార కార్యాలయం వద్ద ముట్టడికి కొంతమంది టీఎల్పీ
పాకిస్తాన్ తెహ్రీక్ లబైక్ అనే ఒక సంస్థ ఒక పిలుపునిచ్చింది. సో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టాలని భారీ ర్యాలీ చేపట్టింది. సో ఇది పూర్తి స్థాయిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుంది. వేలాది మంది ఆ యొక్క కార్యకర్తలు అమెరికా రాయబార ముట్టడికి బయలుదేరిన క్రమంలో సరిగ్గా పోలీసులు వారు నిర్వహించే ప్రయత్నంలో కాల్పులు జరిపారు. కాల్పుల్లో 10 మందికి పైగా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఒక పోలీస్ అధికారి కూడా మరణించినట్టుగా తెలుస్తోంది. వందలాది వాహనాలు కూడా మొత్తం కూడా మంటల్లో ఆహుతైనట్టుగా తెలుస్తోంది. పరిస్థితులు మొత్తం కూడా లాహోర్ లో తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. సో నిన్న ఏదైతే ఒక తెహ్రీక్ ఈ లబైక్ పాకిస్తాన్ కార్యకర్తలు ఆందోళనతో లాహోర్ లో మొత్తం అట్టుడుపుతోంది. సో దీనికి తోడు ఆ యొక్క సంస్థకు సంబంధించినటువంటి అధినేత రిజ్వీ కూడా ఈ కాల్పుల్లో పోలీస్ కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉందని తెలుస్తోంది. దీంతో కార్యకర్తలు ఇంకా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎప్పుడు అవకాశం దొరికితే ఆందోళన చేసి ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం అదే విధంగా ఆందోళనకు తెగపడుతున్నారు. సో నెక్స్ట్ ఏం జరగబోతుందో నిన్న మొత్తంగా కూడా ఇస్లామాబాద్ లాహోర్ లో ఈ ఆందోళన కొనసాగాయి. తాజాగా మరొకసారి అలాంటి పరిస్థితులు, ఎందుకంటే రిజ్వీ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్న నేపథ్యంలో అతని పరిస్థితిని బట్టి కూడా ఆ కార్యకర్తలు ఆందోళన తీవ్రతరం చేసే అవకాశం కనపడుతుంది. దీంట్లో మొత్తంగా కూడా రోజువారీ కార్యకలాపాలు పూర్తిగా కూడా నిలిచిపోయాయి. సో మొత్తంగా పాకిస్తాన్ ప్రజల మద్దతుగా తెహ్రీక్ లబైక్ పాకిస్తాన్ లాహోర్ ఇతర ప్రాంతాల్లో నిరసన చేపడుతుంది. ట్రంప్ శాంతి ప్రణాళిక ప్రకటించిన తర్వాత ఈ యొక్క ఆందోళన మరింత ఉధృతం దాల్చాయి. సో అమెరికా ఎంబసీ ముట్టడికి ప్లాన్ చేసింది. వారు అడ్డుకునే ప్రయత్నం చేశారు పోలీసులు. సో దీంతో ఇటు పోలీసులు అటు ఆందోళనకారుల మధ్య ఒక పెనుగులాట జరిగి మొత్తంగా కాల్పులకు దారితీసింది. కాల్పుల్లోనే అనేక 10 మంది పైగా మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అందులో ఒక పోలీస్ అధికారి కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తంగా కూడా ఇప్పుడు టీఎల్పీ ప్రదేశాలపైన నెట్టింటి ఏదైతే సోషల్ మీడియాలో డిఫరెంట్ అంటే భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గాజాలో యుద్ధం ముగుస్తున్న సమయంలో ఈ పార్టీ నిరసనకు దిగడం ఏంటని ఒకవైపు సోషల్ మీడియా ప్రశ్నిస్తే, ఇదే సమయంలో వేడుకోవాల్సి ఏదైతే మొత్తం కూడా ఒక శాంతి ఒప్పందం 2 సంవత్సరాల తర్వాత ఇజ్రాయెల్ గాజా మధ్య శాంతి ఒప్పందం జరిగి అనేకమైనటువంటి ఖైదీలకు విముక్తి కలిగి అనేక మంది తమ సొంత ప్రాంతాలు చేరుకుంటున్న క్రమంలో సంబరాలు చేసుకొని పోయి ఇలాంటి పనికిమాలిన చర్యలన్నీ ఏంటి అని చెప్పేసి కూడా కొంతమంది పాకిస్తాన్ లో ఉన్నటువంటి పాకిస్తాన్ లో కొంతమంది తీరుపై కూడా ఇట్లాంటి కామెంట్స్ వస్తున్నాయి. సో మొత్తంగా మాత్రం ఇప్పుడు టీఎల్పీ తీవ్ర చైతన్యాంశమైంది. సో అదే సందర్భంలో పాక్ మంత్రి కూడా తలాల్ చౌదరి ఈ ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. ఏంది ఆ 2 దేశాల మధ్య శాంతి కుదిరితే ఇక్కడ ఆందోళన చేయడం ఇది అర్థం లేని ఒక విషయం అని చెప్పేసి కూడా అతను కొట్టిపారేశారు. మరోవైపు తెహ్రీక్ లబైక్ పాకిస్తాన్ మాత్రం ఖచ్చితంగా దీనికి తగిన మాకు ఈ రోజు జరిగినటువంటి నష్టానికి తగిన ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పేసి కూడా వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రాధాకృష్ణ, థ్యాంక్ యూ. इसराइल नवाज हुक्मरानों ने, पंजाब पुलिस के इसराइली गुंडों ने इन बिगड़तों ने सीधी शैलिंग और गोलियां मारनी शुरू की हुई है। सुबह से हमारे 11 लोग शहीद हो चुके हैं। इस वक्त तक 11 लोग शहीद हो चुके हैं। मुसलसल फायरिंग और शेलिंग जारी है। रेंजर की तरफ से इन इसराइल नवाज गुंडों की तरफ से अभी भी शेलिंग और गोलियां जारी है। గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.